హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ అన్కట్. మనందరం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ కొత్త ప్రీక్వెల్ సిరీస్ ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ ఫైనల్ గా అయితే వచ్చేసింది. మనం ఒక పక్క జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాసే విండ్స్ ఆఫ్ వింటర్ బుక్ కోసం కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తుంటే హెచ్బిఓ వాళ్ళు మాత్రం ఈ కొత్త సిరీస్ తో మనం ముందుకు వచ్చారు. అయితే స్టార్టింగ్ లోనే ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, మీరు హౌస్ ఆఫ్ ది డ్రాగన్స్ లో లాగా ఆకాశం నిండా డ్రాగన్స్ వేల మంది సైన్యంతో యుద్ధాలు ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఓపెనింగ్ లో సీరియస్ మ్యూజిక్ వస్తుంటే ఇందులో మన హీరో డంక్ చెట్టు కింద కూర్చుని కాలకృత్యాలు తీర్చుకుంటూ కనిపిస్తాడు. అక్కడే ఈ షో టోన్ ఏంటో సెట్ అయిపోయింది. ఇది చాలా లైటర్ గా మనందరికి కనెక్ట్ అయ్యేలా గ్రౌండెడ్ గా ఉండబోతుంది. టైమ్ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కి సుమారు 80 ఏళ్ల తర్వాత జరుగుతుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి అయితే 100 ఏళ్లు ముందు జరుగుతుంది. టార్గేరియన్లు పవర్ లో ఉన్నారు, కానీ డ్రాగన్స్ అప్పటికే చనిపోయాయి. ఈ వీడియో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ లో అసలు ఏం జరిగింది, మనం మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్ ఏంటి, యజ్ఞ నిజస్వరూపం ఏంటి అనేది డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. కథ మొదలవడమే ఒక చావుతో మొదలవుతుంది. మన హీరో డంక్ తన గురువు గారైన సర్ ఆర్లాన్ ఆఫ్ పెనిట్రీ చనిపోయాక అక్కడ నిలబడి దిక్కు తోచకుండా చూస్తూ ఉంటాడు. ఆర్లాన్ ఒక హెడ్జ్ నైట్, అంటే సొంత ఇల్లు వాకిలి లేని ఒక సంచార యోధుడు అనమాట. వాళ్ళ చెట్ల కింద ముళ్ళ పొదల పక్కన ఇలా పడుకుంటూ ఉంటారు, కాబట్టి వాళ్ళని హెడ్జ్ నైట్స్ అంటారు. డంక్ బ్యాక్గ్రౌండ్ చాలా డార్క్. తను కింగ్స్ ల్యాండింగ్ లో ఉండే ఫ్లీ బాటమ్, అంటే ఒక మురికివాడ నుంచి వచ్చాడు. అక్కడ బతకడమే కష్టం. అలాంటి చోట నుంచి 5 ఏళ్ల వయసులో ఆర్లన్ దగ్గర స్క్వేర్ గా చేరాడు, అదే సిపాయిగా చేరాడు. ఇప్పుడు గురువు గారు చనిపోయాక డంక్ ముందు ఒకే ఆప్షన్ ఉంది, ఆ కత్తి గుర్రాలు తీసుకుని తను నైట్ అవ్వడం. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ క్రియేట్ చేశారు మేకర్స్. డంక్ నిజంగా నైట్ అయ్యాడా? అండ్ సిరీస్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ లో డంక్ అడుగుతాడు, నన్ను ఎప్పుడు నైట్ చేస్తారని గురువు గారిని. కానీ ఆర్లన్ దానికి సమాధానం చెప్పడు. సో డంక్ నైట్ అని అబద్ధం చెప్తున్నాడేమో. ఒకవేళ అది నిజమని తెలిస్తే అప్పట్లో మరణశిక్షణ పడేది. అయినా సరే పొట్టకూటి కోసం డంక్ ఆ రిస్క్ తీసుకుని ఆష్ఫోర్డ్ టోర్నీకి బయలుదేరతాడు. దారిలో ఒక చిన్న సత్రం దగ్గర మనకు యజ్ఞ పరిచయం అవుతాడు. గుండుతో చింపురు బట్టలతో ఉంటాడు. నన్ను మీ స్క్వేర్ గా చేర్చుకోండి అని డంక్ వెనకాల పడుతూ ఉంటాడు. నిజానికి ఆ పిల్లాడు ఎందుకు గుండుతో ఉన్నాడంటే టార్గేరియన్లకు ఉండే సిల్వర్ హెయిర్ ఎవరికి కనిపించకూడదని అలా గుండు చేసుకుని ఉంటాడు. కానీ ఆ విషయం డంక్ కి అప్పటికి తెలియదు. ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన హిడెన్ డీటెయిల్ ఏంటంటే, సత్రంలో ఆ హోటల్ దగ్గర ఒక తాగుబోతు డంక్ తో అంటాడు, నీ గురించి నాకు కలలో వచ్చిందని. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఇలాంటి కళలు ఎవరికి వస్తాయో మనకు బాగా తెలుసు కదా, అదే డ్రాగన్ డ్రీమ్స్. అది కూడా ఒక టార్గేరియన్ కనెక్షనే. ఆ తాగుబోతు ఎవరో కాదు, యజ్ఞ వాళ్ళ అన్నయ్య డేరన్ టార్గేరియన్ అనమాట. కానీ అక్కడి నుంచి యజ్ఞని విడిచిపెట్టి డంక్ అయితే ఆష్ఫర్డ్ చేరుకుంటాడు. కానీ అక్కడ ఎవ్వరూ అతన్ని నైట్ గా గుర్తించరు. డూండారియన్ హౌస్ వాళ్ళు కూడా నువ్వెవరో మాకు తెలియదు పో అంటారు. అయితే అక్కడే మనకు లియోనల్ బెరాథియన్, ద లాఫింగ్ స్టామ్ అనమాట, పరిచయం అవుతాడు. ఇతను మన రాబర్ట్ బెరాథియన్ కి పూర్వీకుడు. డంక్ హైట్ ని అమాయకత్వాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి, నీ హైట్ ని చూసి సిగ్గుపడకు, తల ఎత్తుకుని తిరుగు అని ఒక మంచి బూస్ట్ ఇస్తాడు. అప్పటికే యగ్ అక్కడికి వచ్చేస్తాడు అన్నమాట. డంక్ ఎక్కడైతే ఒక చెట్టు దగ్గర నివాసం ఉంటున్నాడో అక్కడికి వచ్చేస్తాడు. ఆ రాత్రి ఆకాశంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఒక తోక చుక్క కనిపిస్తుంది. యగ్ అంటాడు, తోక చుక్క కనిపిస్తే అదృష్టమని. కానీ వెస్టరోస్ హిస్టరీలో తోక చుక్కలు కనిపిస్తే డ్రాగన్స్ పుట్టడమో లేదా పెద్ద యుద్ధం రావడమో జరుగుతుంది. కానీ డంక్ మాత్రం దాన్ని తన సిగిల్ గా మార్చుకుంటాడు, అంటే తన కవచం మీద ముద్రలాగా. ఇక ఎపిసోడ్ 2 లో డంక్ కి అసలు సమస్య మొదలవుతుంది. టోర్నమెంట్ లో పాల్గొనాలంటే ఆర్మర్ కావాలి. గురువు గారి పాత ఆర్మర్ డంక్ కి సరిపోవట్లేదు. కొత్తది చేయించుకోవాలంటే చేతిలో డబ్బులు లేవు. ఎక్కడే మనం డంక్ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాం. ఆర్మర్ డబ్బుల కోసం తనకి ఎంతో ఇష్టమైన గుర్రం స్వీట్ ఫుట్ ని అమ్మేస్తాడు. అమ్మేటప్పుడు ఆ గుర్రంతో గెలవగానే మళ్ళీ నిన్ను కొనుక్కుంటా అని ప్రామిస్ చేస్తాడు. ఒక పక్క యుద్ధం చెయ్యాలా వద్దా అనే భయం ఉన్నా తన గుర్రాన్ని వదులుకోవడం డంక్ కి ఎంత బాధో ఈ సీన్ లో తెలుస్తుంది. ఫైనల్ గా ఆష్ఫోర్డ్ టోర్నమెంట్ మొదలవుతుంది. విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దాదాపు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద మనం గ్రాండ్ గా జాస్టింగ్, అదే గుర్రాల మీద వచ్చి పొడుచుకోవడం చూస్తున్నాం. ఇందులో క్యాటలిన్ స్టార్క్ వాళ్ళ ముత్తాత మెడ్గర్ టల్లీ ఒక చేప తల కొరికి ఎంట్రీ ఇస్తాడు. లానిస్టర్స్ హై టవర్స్ బ్యానర్స్ కూడా కనిపిస్తాయి ఇందులో మనకి. కానీ ఇక్కడే మన మెయిన్ విలన్ ప్రిన్స్ ఏరియన్ బ్రైట్ ఫ్లేమ్, అదే ఏరియన్ టార్గేరియన్ ఎంట్రీ ఇస్తాడు. ఇతను సర్ హంఫ్రీ హార్డింగ్ తో తలపడతాడు. సాధారణంగా జౌస్టింగ్ లో మనిషిని గురిపెట్టి కొట్టాలి, కానీ ఏరియన్ కావాలనే గుర్రానికి గురిపెట్టి దాన్ని చంపేస్తాడు. ఆ గుర్రం బరువుకి హంఫ్రీ కాళ్ళు విరిగిపోతాయి. అది చూసి జనం షాక్ అవుతారు. వీడు మనిషి కాదు రాక్షసుడు అని అందరికీ అర్థమవుతుంది. అందరూ తిరగబడతారు. కానీ రాజకుమారుడు కాబట్టి ఎవరు ఏం చేయలేరు. ఇదే టైంలో డంకి ఒక ఆఫర్ వస్తుంది టోర్నమెంట్ నిర్వహించే వాళ్ళ దగ్గర నుంచి. నువ్వు మా అబ్బాయి సర్ ఆండ్రూతో ఫైట్ చెయ్యి, కావాలనే ఓడిపోతాడు, దానివల్ల మనకి డబ్బులు కూడా వస్తాయి, సో నువ్వు కూడా సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే వస్తుంది. అది కూడా ఒక గెలిపేనా అని చెప్పేసి డంక్ అయితే అనడం జరుగుద్ది. తర్వాత ఈ కథ పీక్స్ కి వెళ్తుంది. టోర్నమెంట్ బయట టాన్సెల్ అనే ఒక అమ్మాయి తోలుబొమ్మలాట ఆడిస్తూ ఉంటుంది. అది ఒక పాత లెజెండ్ సెర్విన్ ఆఫ్ ది మిర్రర్ షీల్డ్ కథ. అందులో ఆ వీరుడు డ్రాగన్ ని చంపడం చూపిస్తుంది. అది చూసిన ఏరియన్కి పిచ్చి కోపం వస్తుంది. వాడు తనని తాను మనిషిగా కాకుండా డ్రాగన్ లా ఫీల్ అవుతుంటాడు. మా డ్రాగన్ చనిపోవడం చూపిస్తావని ఆ అమ్మాయి చేతి వేళ్లు విరగొట్టడం
కొట్టడం మొదలు పెడతాడు. జనం ఉన్నా ఎవ్వరు ఆపలేరు, ఒక్క డంక్ తప్ప. తనకు తెలుసు రాజకుమారుడి మీద చెయ్యి వేస్తే మరణ శిక్ష అని. తన కత్తి ఆర్మర్ ఏవీ దగ్గర లేవు, అయినా సరే డంక్ తన గురించి ఆలోచించలేదు. వెళ్లి ఏరియన్ని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడతాడు. ఇది లిటరల్ గా మంచి గూస్ బంప్స్ మూమెంట్ అండ్ మంచి ఎలివేషన్ అనమాట డంక్ క్యారెక్టర్ కి. వెంటనే సైనికులు డంక్ ని చుట్టుముడతారు. నలుగురు కలిసి డంక్ ని పట్టుకుని పళ్ళు రాలగొట్టడానికి రెడీ అవుతుండగా ఇక్కడే మెయిన్ మన ఎగ్, మన చిన్న పిల్లవాడు ఎగ్ అడ్డొస్తాడు. అప్పటిదాకా ఒక స్క్వేర్ లాగా అదే సిపాయి లాగా ఉన్న ఎగ్ గట్టిగా ఆగండి, నేను ఏగన్ టార్గేరియన్ అని అరుస్తాడు. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఒక మురికివాడ పిల్లవాడు అనుకున్న ఎగ్ సాక్షాత్తు రాజుగారి 4వ కొడుకుకు పుట్టిన 4వ కొడుకు. ఎగ్ తన అన్న ఏరియన్ మొహం మీద చూసి నేను నీలా ఉండకూడదనే జుట్టు కత్తిరించుకున్నా అని గట్టిగా చెప్తాడు. ఎగ్ క్యారెక్టర్ ఆర్క్ ఇక్కడే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇక్కడతో ఎపిసోడ్ 3 అయితే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా 3 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మనకి ఫ్యూచర్ లో వస్తాయి వీక్లీ వైజ్. అవి కూడా వచ్చాక మన ఛానల్లో అంటే మెయిన్ ఛానల్లో టోటల్ సిరీస్ గురించి రివ్యూ పెడతాను. అండ్ ఆ 3 ఎపిసోడ్స్ వచ్చాక వాటి ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇందులో పెడతాను. ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కనెక్షన్స్ గురించి కానీ, క్యారెక్టర్స్ గురించి కానీ, అంటే ఎలాంటి కొత్త పేర్లు అన్నీ వస్తుంటాయి క్యారెక్టర్స్ గురించి. మిగతా ఎపిసోడ్స్ కూడా మీకు రిలీజ్ అయినప్పుడు ఆ క్యారెక్టర్స్ కి ఆ నేమ్స్ కి మీరు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. లేదు భయ్యా మాకు ఇంకా ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే బుక్ రెఫరెన్సెస్ తీసుకోవాలి భయ్యా. నేను బుక్ రెఫరెన్సెస్ కూడా తీసా, అవి చెప్తుంటే ఇంకా కన్ఫ్యూజన్స్ ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి. సో అందుకే పక్కన పెట్టేశాను అనమాట, సింపుల్ గా చెప్దామని చెప్పేసి. సో మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా ఒకటే కారణం, తెలుగు డబ్బింగ్ చాలా చాలా వరస్ట్ గా ఉంది, నాకు అస్సలు నచ్చలేదు తెలుగు డబ్బింగ్. సో అందుకే ఈ లోపు ఎక్స్ప్లెనేషన్ వీడియో పెడదామని చెప్పేసి 3 ఎపిసోడ్స్ కి కలిపి పెట్టా. మీరు సిరీస్ చూసారు లేదా? ఈ 3 ఎపిసోడ్స్ చూస్తే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.